హైడ్రా పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చేసి పెద్దలను రక్షిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సకలం చెరువును ఆక్రమించి ఓవైసీ నిర్మించిన కాలేజీని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఆయన అందరికీ రుణమాఫీ చేయలేదని ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఇక ప్రజలను డైవర్ట్ చేయడానికి హైడ్రా పేరిట డ్రామా మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇక కవిత తరపున వాదించిన మను సింఘ్వీకి రాజ్యసభ సీటు ఇవ్వడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం బయటపడిందని విమర్శించారు. మీ జిల్లాలో అందరికీ రుణమాఫీ జరిగిందా? నేనేం చేసింది ప్రభుత్వం? రుణమాఫీ చేయకుండా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏమిచ్చింది? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంక్ అధికారులు లెక్కలు ఏమిచ్చారు? 64 లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు. బ్యాంకు లెక్క కుల్ల 64 లక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? 47,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ బర్త్డే ఎవరికి చేస్తామన్నారు. లాస్ట్ కు శాసనసభలో 31,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పన్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైంది? ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం సర్వే చేస్తుందంటే ఎంతమందికి రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిందో సర్వే చేస్తారట. సర్వే దేనికన్నా ఎట్లా సర్వే బయటపడుతుంది? ఇచ్చింది రుణాలు బ్యాంకే, రైతులు కట్టేది బ్యాంకులనే. బ్యాంకు వాళ్ళు మిలిచి లెక్క పెడితే బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇంతమందికి రుణమాఫీ ఇచ్చారని లెక్క చెప్తారు, బ్యాంకు వాళ్ళు చెప్తారు. దీనికి మన సర్వే పేరుతో మళ్ళీ కాలయాపన చేస్తారు, డైవర్ట్ చేస్తారు. ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు, ఇలా ఓవైసీ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది? సల్కం చెరువు. సల్కం చెరువులో బాగా చెప్తా కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు, ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని. అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీనిలో కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే గులగొడతారు, హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్. ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్. నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నేను ఒకైనా మాట్లాడుతున్నాడు బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే అభిషేక్ సింగ్ కానే కదా, అబ్బో నీయంతా నీటి నువ్వు నోట్ నెరవేర్తే ఊరుకోమని చెప్పి నేను. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింఘ్వి గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టాను నేను, పేపర్ బాధ్యత ఆధారాలు చూపెట్టినా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన. ఎస్, నేను కమిటీ ఇప్పటికున్నా, నేను పేపర్ కూడా చూపెట్టినా. మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎందుకు ప్రకటించింది అంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుస్తుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి
ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కూడా వివరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు మరి 38 మంది శాసన సభ్యులున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 38 మంది శాసన సభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలో ఎందుకు నామినేషన్ వేయలే? ఎవరి కోసం నామినేషన్ వేయలే? కొట్లాడింది ఎవరన్నా? మనం కొట్లాడినాం కదా. మనం కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం కొట్లాడితే మన కార్యకర్తలు బలేపుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మన కార్యకర్తలు లాఠీ దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందన్న. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిల్లే? ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకు పోలే? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీషీట్లు ఓపెన్ చేయలే? లాఠీ దెబ్బతిల్లే? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది. బీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. బయట అంటున్నారు బీజేపీ కార్యకర్తలు నారాజున్నారా? మీరేమన్నా నారాజున్నారా? అంటే ఇన్ని విషయాలు చెప్పిన అవద్దని చెప్పిన ఎక్కడైనా తప్పు చెప్పినా ఏమన్నా? నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్న, వాస్తవ విషయాలు చెప్పినా.